విద్యారంగ అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలను నిర్మిస్తోంది. జిల్లాలోని లక్షౌటిపేటలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల గురించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. విద్యార్థులకు సర్కార్ బడుల్లో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా అయితే పాఠశాలల్ని తీర్చిదిద్దే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా కొన్ని వినూతనమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే పాఠశాలలను ఆధునీకరించడం, పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యను అభివృద్ధి చేసేందుకైతే అనేక రకాలుగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్ని మోడల్ ఏదైతే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి లక్షటిపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ అండ్ కాలేజ్, జూనియర్ కాలేజీ, ఈ రెండు ఒకే అకామిడేషన్లో తరగతులు కొనసాగుతాయి. అయితే దీనికి సంబంధించి ఒకప్పుడు ఈ పాఠశాల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి రావడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు మంచి భవనాన్ని నిర్మించడం అయితే జరిగింది. దీంతో ఇక్కడ ఈ లక్షటిపేట మున్సిపాలిటీకి సంబంధించి అయితే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇంత మంచి పాఠశాల నిర్మించినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేకైతే కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది పూర్వ విద్యార్థులు, అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు టౌన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే ఈ పాఠశాలకు సంబంధించి అంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ పాఠశాలలోనే వీళ్ళు విద్యను అభ్యసించారు. అప్పుడు ఎట్లా ఉండేది పాఠశాల, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? మేము ఆ రోజు 81లో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సి విద్యార్థిగా చదవడం జరిగింది. ఆ రోజు బస్సులకు ఈ రోజు బస్సులకు అసలు పోలిక లేవు. ముఖ్యంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన డే 1 నుంచి నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఆర్థికంగా చితికిపోయినారు. వారిని ఆదుకోవాలంటే ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి వైద్యం కానీ విద్య కానీ అందించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారి అవుతారు, ఆర్థికంగా కూడా బలపడతారు. అదే నేను ఈ నియోజకవర్గానికి చేయాల్సిన సేవ అని చెప్పి ముఖ్యంగా మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఒక 1 year, ఒక సంవత్సరం కాలంలోనే ఇక్కడ 10 కోట్ల 10 లక్షలతోటి కాలేజ్ ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈరోజు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా ఇది అరుదైన సంఘటన. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కొనసాగుతుంది. వారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన జరగాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యాన్ని మరి మనం కొనసాగించాలంటే ముందుగా పేదరికాన్ని నిర్మించాలి అని విద్యా వైద్యం మీద ఫోకస్ పెట్టి విద్య ఎక్కడైతే కళాశాలలు మరి పాఠశాలలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సుందరీకరణ చేస్తూ, రిపేర్ చేపిస్తూ, అధునాతమైన పద్ధతులలో తయారు చేపిస్తూ విద్యార్థులకు మరి వసతైన నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇదే కళాశాలలో బోధిస్తున్నటువంటి లెక్చరర్ మనతో ఉన్నారు. ఆయన అనుభవాలను కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్ ఇక్కడ? 3 years నుంచి పనిచేస్తున్నానండి. నేను సబ్జెక్ట్ కామర్స్ లెక్చరర్, సిఈసి బోధిస్తాను. గత 2023లో రావడం జరిగింది. ట్రాన్స్ఫర్లో వచ్చినప్పుడు కాలేజీ చూసి ఒక్కసారి షాక్ అయిపోయాను. ఎందుకంటే గత కళాశాలలో ఉన్నదానికి ఈ కళాశాలకి చాలా తేడా జరిగింది. ఏంటిదంటే గదుల నిర్మాణం సరిగా లేదు, ఫర్నిచర్ లేకపోయేది, కంప్యూటర్ సిస్టమ్ సరిగా లేకపోయేది, ఇరుకైన గదులు. తర్వాత ఎప్పుడు కూడా పిల్లల క్లాస్ చెప్తున్నప్పుడు పెచ్చులుడి పడేది పైనుంచి, అంటే చాలా భయాందోళనకరంగా ఉండే. ఎప్పుడైనా వర్షం పడిందంటే నీటి గుంటలాగా అయిపోయేది. తర్వాత ఎర్త్ వచ్చేది, షాక్ వచ్చేది, ఆ గోడలు కూడా షాక్ వచ్చేది. మేము చాలా బాధపడ్డాం, ఎందుకు వచ్చాం మీ కాలేజీకి అనుకున్నాం. మా పిల్లలు కూడా సేమ్ ఫీలింగ్ ఉండే. అడ్మిషన్ అయిన తర్వాత మీరేమో అడ్మిషన్ చేశారు సార్, మాకేమో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారంటే మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మన ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా నియామకమైన తర్వాత మొదటి స్టెప్ తీసుకోవడం జరిగింది. అది చాలా బ్రహ్మాండము, చాలా ఆనందము. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ స్కూల్ను ఒకసారి విజిట్ చేసినట్టయితే స్కూల్లో ఇక్కడ కనీసం అంటే కార్పొరేట్ స్కూల్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్
ఉండవు. అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్తో ఈ పాఠశాల నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ పాఠశాలలో ఇంత పెద్ద మొత్తంలో ఇంత మంచి కళాశాల మరియు పాఠశాల నిర్మించడం పట్ల అయితే స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో ఇంత ద బెస్ట్ స్కూల్ అండ్ కాలేజీ, ఇంత మంచి కాలేజీ, ఇంత మంచి స్కూలు ఇక్కడ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.